ఇదంతా మనకు సెట్ అవుతుంది కానీ రండి వెళ్ళిపోదాం పదమ్మా. ఏమండి ఆగండి, దాని మాట విని మీరు కూడా ఏంటండి, వాళ్ళకి కాసేపులో వచ్చేస్తారు. ఆగండి అత్తయ్య, మమ్మల్ని ఆపకండి. వాళ్ళ కోసం ఎంతసేపు కోసం వెయిట్ చేయాలి? అది అలా అడుగు ప్లీజ్. అందరూ నా మాట విని కాసేపు వెయిట్ చేయండి. కళ్యాణ్ వెయిట్ చేసేంత వరకు చాలు. కానీ తమ్ముడు వెళ్దాం పదండి. ఏమండి ఆగనండి. మోహన్ ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నారు? మోహన్ గారు ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకు లేదు, అందుకే వెళ్ళిపోతున్నాం. కూతురు సైలెంట్గా ఉంటావు లేదా? నా కూతురు మీద అడుస్తావేంటి? నువ్వు రాదు. మోహన్ నీ చేతులు దండం పెడతాను. రాజాకి అమ్మా నాన్న స్థానంలో నిలబడి మీరే ఈ శుభకార్యం జరిపించాలి. మోహన్ నీకు చేతి దండం పెడతాను. రాజాకి అమ్మా నాన్న స్థానంలో నిలబడి మీరే ఈ శుభకార్యం జరిపించాలి. అనవసరంగా గొడవ పడి వెళ్ళిపోతానని మాత్రం అనకండి. వీళ్ళ మాటలు మనం కన్విన్స్ రండి వెళ్దాం అనగానే కొంచెం అలా బెండ్ అవ్వాలి సార్. సపరేట్ ఇన్సెట్ వస్తుంది. మనం తెగేదాకా రావడం కరెక్ట్ కాదు. మనం వచ్చిన పని వరకు మనం ఇక్కడ ఉండాలి. అలాగే అన్న తర్వాత బయటకు వచ్చి పను పెద్ద మనిషి ఎంత అడుగుతున్నాడు కదా, పెద్ద మనిషి అడుగుతున్నాడు కూర్చో అని అక్క నువ్వు కూడా కూర్చో అనగా అందరు కూర్చున్న తర్వాత చాలా సంతోషం అండి అంటారు. వెళ్దాం రండి అంటారు సార్. తర్వాత తెగేదాకా లాగడం కరెక్ట్ కాదు. అది సార్ రెడీ.